అవార్డు మూవీ చూసినట్టుగా అనిపిస్తుంది. మీరు కూడా చూడండి, అవార్డు గ్యారంటీగా వస్తుంది. సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి? పాటల అసలు పాటలకే ఛాన్స్ లేదు, మొత్తం యాక్షన్ పార్టీ. బాగా నచ్చింది ఏంటి సినిమా? బాగా నచ్చింది. నా క్యారెక్టర్ నాకు నచ్చింది. ఈ క్యారెక్టర్ కాకుండా ఇంకా బాలరాజు గారి క్యారెక్టర్ అంటే ఇంకా అసలు చెప్పే పనే లేదు. వెంకటరెడ్డి గారు అంటే సూపర్ యాక్షన్ అండి. ఇక మలయాళం సినిమా, ఒక తమిళ సినిమా, వాటికి ధీటుగా ఈరోజు మన బాలరాజు సినిమా ఉంది. మనం ఏదో వాళ్ళని గొప్పగా పొగుడుతూ ఉంటాం కదా, మన తెలుగు వాళ్ళల్లో మన వెంకటరెడ్డి గారు కూడా ఇంత చక్కని సినిమా తీశారు. నైస్ మూవీ, మంచి మూవీ. ఆల్ ది బెస్ట్ అండి హీరో గారికి. హీరో గారు చాలా మంచిగా చేశారు పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, సూపర్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. వస్తే యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది సినిమా, బాగుంది బాగుంది బాగుంది. హాయ్ అండి. ఎలా ఉంది మూవీ? బాలరాజు సినిమా వచ్చి చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఎంత లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా చాలా పెద్ద సినిమా లాగా బ్రహ్మాండంగా వచ్చింది. ముఖ్యంగా నేను ఈ సినిమాలో చేశాను కాబట్టి, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి నా తరఫున కృతజ్ఞతలు ప్లస్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సినిమా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏమీ తెలవని మారుమూలలో ఉండే ఒక గ్రామీణ ప్రాంతంలో టెక్నాలజీకి సంబంధం లేనటువంటి ఒక హీరో, టెక్నాలజీకి కావచ్చు, ఒక మానసికంగా అతనికి ఏమీ తెలియనటువంటి అతనికి ప్రస్తుతం వచ్చినటువంటి సోషల్ మీడియా వల్ల వచ్చిన సమస్య ఏం తెచ్చింది అనేది ముఖ్యంగా ఈ సినిమా సారాంశం మొత్తం కూడా. ఆ సమస్య ఏమీ తెలియని బంధాలు, బాంధత్వాల విలువలు తెలియని వాడికి చూపిస్తే కనుక జరిగే అగాధమే ఈ సినిమా యొక్క సారాంశం. తప్పకుండా సోషల్ మీడియా ఎంత అవసరమో, ఎంత అవసరం లేదో కూడా తెలియజెప్పేటటువంటి సినిమా. యూత్ని వచ్చేసి నాకు తెలిసి 100% యూత్ని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే సినిమా కంటెంట్ అట్లా ఉంది. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే చూపించినటువంటి సినిమా ఇది. ఆ కంటెంట్ని చూపిస్తూనే మంచిని తెలుసుకునేటువంటి సినిమా కూడా, ఆ కంటెంట్ దానిలో ఉన్నటువంటి సారాంశం కూడా ఈ సినిమాలో ఉందని చెప్పేసి ఈ సినిమా తప్పకుండా చెప్తున్నానండి. నేనేంటంటే, మనము మొబైల్ వచ్చేసింది, మొబైల్లో మనకు ప్రపంచం మొత్తం కూడా అరచేతిలో ఉంది. అరచేతిలో ఉన్నప్పటికీ దీన్ని మనం ఎంతవరకు సమంజసంగా వాడుకోవచ్చు అనేది, దీన్ని దారి తప్పి ఎక్కువగా వాడితే మాత్రం ఏ సమస్య వస్తుంది అనేది కూడా ఈ సినిమాలో మనకు ముఖ్యంగా ప్రధానాంశం కనిపిస్తుంది. అది ఎలా అనిపించింది? పబ్లిక్తో మీకు సినిమా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒకటి నేను ఒక డైరెక్టర్గా అవుదామని వచ్చాను, కానీ యాక్టింగ్ కూడా చేశాను. సో యాక్టింగ్ కూడా అందరికి నచ్చేసరికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. డైరెక్షన్ మీరే, యాక్టింగ్ కూడా మీరే. అవును, ఆ ఫీల్ ఏదో కొంత తెలియలేకపోతుంది. ఆ ఫీలింగ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అది ఫస్ట్ అందరూ ఆల్మోస్ట్ పబ్లిక్తో అందరితో కలిసి చూశారు. థియేటర్లో విజిల్స్ అవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్. ఇప్పటి వరకు నేను విజిల్స్ చేసేవాడిని. ఇప్పుడు నేను వస్తుంటే, నాకు విజిల్స్ చేస్తుంటే నాకు చాలా ఆ యొక్క ఎమోషన్ అయిపోయింది. నాకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఆ ఎమోషన్ అలా ఉంది. ఆ హ్యాపీనెస్ ఇంకా మాటలో చెప్పలేను. అది ఈ సినిమా ద్వారా యూత్కి ఏమి మెసేజ్ ఇద్దామని చెప్పేసి? మెసేజ్ అంటే, మన ఆన్లైన్ ఫోన్లను ఎలా వాడుకోవాలనేది మన చేతిలోనే ఉంది. మంచి వాడుకోవాలనుకుంటే మంచి, చెడు వాడుకోవాలంటే చెడు. వానికి తెలీదు. వాడు ఏమి తెలియని వాడికి అలాంటి ఫోన్ చూపించేసరికి వాడు ఎలా మారిపోయాడు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది. చాలా పీస్ఫుల్గా ఉండేవాడు. ఒక చిన్న 1 మినిట్ బిట్ వల్ల మన లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోయింది అనేది ఫోన్లు మన యూత్ ఎలా వాడుకుంటున్నారు. ఇప్పుడు మంచిగా వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. సో ఫోన్ వల్ల జనం ఎలా పాడైపోతున్నారు అనేది. ఈ మూవీకి ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా అంటే ఇదంటే ఫ్యామిలీకి కొంచెం రొమాన్స్ ఏముంటుంది, కానీ రగ్గుడి క్యారెక్టర్ కొంచెం ఫ్యామిలీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మాస్ ఆడియన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో సస్పెన్స్ పెట్టారు. మూవీ ఏంటి, బాలరాజు 2 వస్తుందా లేకుంటే ఇంతటితో? బాలరాజు 2 వెబ్ సిరీస్ చేస్తాను. వెబ్ సిరీస్. ఆ బాలరాజు 2 వెబ్ సిరీస్ హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఓకే. సో అంటే ఇంకా అది కొంచెం స్క్రిప్ట్ లెవెల్లోనే ఉంది. అది బాలరాజు 2 చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఆ క్యారెక్టర్ అలా వదిలేసాను. థ్యాంక్ యూ. బ్రో ఎలా అనిపించింది? బ్రో ఇప్పుడే చూసాం బ్రో మూవీ. బ్రో సినిమా అద్భుతంగా ఉంది బ్రో. మెయిన్ యూత్, ఇది యూత్కి అట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే యూత్ చూడాలి. మన సందీప్ అన్న మంచిగా జీవించాడు ఈ సినిమాలో. మెయిన్ మంచి కాన్సెప్ట్ ఇది.
మెయిన్ ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎలా అయితే ఉంటురో దాని గురించి చేసుకున్నాను అన్నమా కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్టే రావాలి మనకి, మెయిన్ కొత్త కొత్త సినిమాలు రావాలి. ఇంకా అలాంటివి వస్తేనే మనకి సబ్జెక్ట్ అనేది వెళ్తుంది, పుష్ అవుతుంది ఫార్వర్డ్గా. ఈ సినిమాలో ఏం మెసేజ్ ఉంది మూవీలో? ఈ సినిమాలో మెయిన్ మెసేజ్ యూత్కి మెసేజ్ ఇచ్చింది, మంచి యూత్కి. అంటే యూత్ ఎలా సఫర్ అవుతారు టీనేజ్లో అన్నది చూపించిండు అన్న. అది ప్రతి ఒక్క యూత్ చూడాలి, లవర్స్ చూడాలి, మ్యారేజ్ కపుల్స్ కొత్త పర్సన్ చూడాలి. మీరు సఫర్ అయ్యారా టీనేజ్లో? ఈ సినిమా చూసి ఏమైనా సఫర్ అయ్యారా? అంటే ప్రతి ఒక్కరు సఫర్ అవుతుంది. నేనే స్పెషల్గా ఏముంటుంది, ప్రతి ఎవ్రీ పర్సన్ అమ్మాయి అబ్బాయి ఎవరైనా సఫర్ అవ్వాల్సిందే, టీనేజ్లో ఎవరైనా సఫర్ అవ్వాల్సిందే. ఈ మూవీ చూసి మీరు ఏమైనా సఫర్ అయ్యారా? ఏమైనా గుర్తొచ్చాయా? ఇక బ్యాక్ మెమరీస్ గుర్తొస్తాయి కదన్న, అవి మెయిన్. హీరో గారి క్యారెక్టర్ ఎలా ఉంది ఈ మూవీ? క్యారెక్టర్ బాగుంది, ఆయన డైరెక్టర్, ఆయన హీరో ఈ మూవీకి. అది మెయిన్ థింగ్ అదే అన్న. ఎందుకంటే చాలా పర్టికులర్గా సిన్సియర్గా చేశాడు. డైరెక్షన్ అయినా తన పర్టికులర్ క్యారెక్టర్ అయినా రెండు బ్యాలెన్స్ చేశాడు అన్నమాట, రెండు క్యారెక్టర్స్. అది సినిమా డిఓపి ఎలా ఉంది? డిఓపి, ఎడిటింగ్, వీడియో క్వాలిటీ అన్నీ బాగున్నాయి. మీకు నచ్చిన సన్నివేశం ఏంది? నచ్చిన సన్నివేశం ఏంటంటే ఆమె తను ఎప్పుడు రిలైజ్ అవుతానని చూసినాము, కానీ లాస్ట్ ఇంకా సస్పెన్స్ ఉంది. ఇప్పుడు మరి పార్ట్ 2 ఉందా లేదా అన్నది ఇంకా మనకు తెలియదు. ఆ రిలీజ్ అయితే ఉందా లేదా అన్నది మనం కనుక్కోవాలి సార్ నెక్స్ట్ పార్ట్ 2లో. ఓకే, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్ అండ్ డిఓపి, ఎస్పెషల్లీ డిఓపి, నాకు కెమెరా టేకింగ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదంతా మాటలు చెప్పేది కాదు, సినిమా అంటే సూపర్ సూపర్ సూపర్. సినిమా మాటలు చెప్పేది కాదు, థియేటర్ రండి, చూడండి, అనుభవాన్ని మీరు కూడా ఆనందించండి. థ్యాంక్ యూ. మొత్తానికి మూవీ చూస్తున్నప్పుడు అలా చూస్తుంటూ ఉండిపోవాలనిపించింది, లేకుంటే వెళ్ళిపోదాం అనిపించింది మూవీలో? ఎంత చెప్పాను బ్రో, చూస్తూ ఉండాలనిపించిందే కదా ఎంత చెప్పాను నేను, అందుకే మళ్ళీ థియేటర్కి రమ్మని చెప్తున్నాను. సినిమా టేకింగ్ నాకు చాలా బాగా నచ్చింది. డిఓపి పేరైతే ఎవరో తెలియదు కానీ డిఓపి టేకింగ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో యాక్టింగ్, ఆ హీరో పేరేంటన్నా? వెంకటరెడ్డి అన్న, బాలరాజు క్యారెక్టర్ పేరు బాలరాజు. వెంకటరెడ్డి అన్న యాక్టింగ్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఎవ్రీథింగ్, వాళ్ళ డెడికేషన్, టీమ్ డెడికేషన్ నాకు బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. అప్కమింగ్ వాళ్ళకి ఇది చాలా స్ట్రాంగ్ టీమ్ లాగా అనిపించింది. చాలా బాగుంది సినిమా.